విజయ్ చంద్ర ఒక్కసారిగా ఆకస్మికంగా ఎలాగా బయట నుంచి వచ్చాడు? ఒక ఫారిన్ బాడీ లాగా. మా గ్రామంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ఐపీఎస్ కూడా ఉన్నారు. కానీ మా గ్రామానికి లేనిది ఒకటే, ఒక ఎమ్మెల్యే అనేది. విజయ్ చంద్ర పార్టీలో ఒక ముద్ర వేయలేదు. అంటే ఒక ఉద్యమాలు చేసిన చరిత్ర కానీ అక్కడ కనిపించట్లేదు, పార్టీలో ఒక లీడర్ స్థాయిలో కనిపించటం లేదు. ఒక్కసారిగా ఎలాగా వాళ్ళ టీడీపీ అధినాయకత్వాన్ని ఆకర్షించగలిగారు? చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన చూపిన ఇన్స్పిరేషన్ మేరకు. కేడర్ అయితే పసుపు కండుగా తీయకపోవచ్చు, కానీ మీ నాయకులు పసుపు కండుగా వెనక ఇంకొక 2 కలర్లు కనిపిస్తున్నాయి అంటున్నారు. పార్టీ కోసం ఎవరైనా, ఏ వ్యక్తి అయినా అన్యాయం చేస్తాడని అంటే మాత్రం ఇంతకుముందు తెలుగుదేశం కాదు. మీ సీనియర్ లీడర్లు ఇద్దరికి కూడా ఏదైతే జే ట్యాక్స్ ఉందో అక్కడ నుంచి ఏ లబ్ధి పొందకండి అని ఇంతకాలం సైలెంట్గా ఉన్నారా? ఏదైనా నాయకుడు, కరెక్ట్ నాయకుడు ఉంటే ఇలాంటి ప్రలోభాలకి, ఇలాంటి లోపాయకరతనానికి లొంగబోరు కూడా అన్నారు. విజయనగరం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. దీనికి అనేక పరిణామాలు కారణమవుతున్నాయి. మన ముందు పార్టీ ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర మన ముందు ఉన్నారు. విజయ్ చంద్ర గారు నమస్కారం అండి. 2014, 2019 ఆ పార్టీలో విజయాలు వైఫల్యాలు అన్నీ మీకు తెలుసు. నేను ప్రధానంగా మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, అంతకుముందు సీనియర్లు ఉన్నారు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. విజయ్ చంద్ర ఒక్కసారిగా ఆకస్మికంగా ఎలాగా బయట నుంచి వచ్చాడు? ఒక ఫారిన్ బాడీ లాగా ఎలాగా టీడీపీ మిమ్మల్ని తీసుకొచ్చింది? మీకు తెలుసుకోవాల్సి వస్తే, నేను బయట వ్యక్తిని కాదు. మా స్వగ్రామం నర్సీపురం, పార్వతీపురం నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచాయతీ, 10,000 ఓట్లున్న పంచాయతీ. మా గ్రామంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ఐపీఎస్ కూడా ఉన్నారు. కానీ మా గ్రామానికి లేనిది ఒకటే, ఒక ఎమ్మెల్యే అనేది. 1952 నుంచి మా గ్రామం ప్రతి ఎలక్షన్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఆశావాహులు అయితే ఉండడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గ్రామానికి అందిన ద్రాక్ష ఎమ్మెల్యే సీట్. ఈసారి దేవుడి దయ వలన అండ్ బాబు గారు సరైన నిర్ణయం వలన అదే గ్రామస్తున్న నన్ను ఈసారి నించోబెట్టడం అనేది గ్రామానికి ఇస్తున్న రెస్పెక్ట్. 2 ఎప్పటి నుంచి అడుగుతుంది కాబట్టి గ్రామానికి ఒక ఎమ్మెల్యే సీట్ ఉండాలని. అంటే టీడీపీ పార్టీ కోసం మాట్లాడుకుందాం. అంటే పూర్వకాలం నుంచి కాకుండా 2004, 2009 వైఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు 2014, 2019 జగన్ దాంట్లో ఎక్కడో కూడా విజయ్ చంద్ర పార్టీలో ఒక ముద్ర వేయలేదు. అంటే ఒక ఉద్యమాలు చేసిన చరిత్ర కానీ అక్కడ కనిపించట్లేదు, పార్టీలో ఒక లీడర్ స్థాయిలో కనిపించటం లేదు. ఒక్కసారిగా ఎలాగా వాళ్ళ టీడీపీ అధినాయకత్వాన్ని ఆకర్షించగలిగారు? చంద్రబాబు గారు ఒక గొప్ప వ్యక్తి అండి. నాకు తెలిసి అంత తెలుగు వాళ్ళందరూ అదృష్టం చేసుకున్నారు అనాలి. ఆయన మైండ్ సెట్ కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, 20 సంవత్సరాలకి, రాబోయే 20 సంవత్సరాల్లో ఏమవుతుందో ఈసారికి ఆయన నిర్ధారించగలడు. 2020 అని అప్పుడు చెప్పినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటి 2020 అని? 2020కి నిదర్శనం హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాదు ప్రపంచ నగరాలకు పోటీ ఇస్తుందంటే ఆయన వేసిన బీజం, ఆయన చూసిన లాంగ్ విజన్, అది 2020 ఆయన విజనరీ. ఇప్పుడు కూడా 2047 అని ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఒక విజనరీ డాక్యుమెంట్ రెడీ చేశారు. ప్రపంచంలో ప్రతి గొప్పవాళ్ళు తెలుగువాడు ఉండాలి అని సగర్వంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. నా అనే స్వార్థం వదిలేసి దేశం కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది, రాజకీయంగా కాదు కానీ పాలసీ విషయాల్లో కానీ. ఇంకొకటి, నేను రాజకీయాలు రాకముందు కమ్యూనిటీ లీడర్ని. రాజకీయాలు రాకముందు నేను నా దళిత సమాజాలపైన జరిగిన అకృత్యాలు కానీ, అన్యాయాలపై కానీ గట్టిగా వాయిస్ ఇచ్చేవాళ్ళం. మేము ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అని, ఇంటలెక్చువల్స్ అందరిని ఒక దగ్గర పెట్టి రిటైర్డ్ ఆఫీసర్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి, సెంట్రల్ స్టేట్ అందరినీ పెట్టుకొని ఒక ఫోరం తయారు చేసుకొని సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే సమాధానం వెతకాలని మేము ఫైట్ చేసేవాళ్ళం. రాజకీయాల్లో 2 రాజకీయాలు ఉంటాయి, ఒకటి ఇంటలెక్చువల్ పాలిటిక్స్, డైరెక్ట్ పాలిటిక్స్. ఇంతకుముందు ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేసేవాడిని, ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లో దిగాను. అది చంద్రబాబు గారు
ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన చూపిన ఇన్స్పిరేషన్ మేరకు తెలుసో తెలియకో కానీ నా పైన అతిపెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంది అంటే అది బాబు గారే. రాజకీయాలతో పార్వతీపురం ఎంతైతే వెనుకబడి ఉందో ఈసారి పార్వతీపురాన్ని 175 నియోజకవర్గాల్లో పార్వతీపురాన్ని అభివృద్ధిలో ముందుంచుదామని ఒక ఆశతో వచ్చాను. జిల్లా అయితే ఏర్పడింది, కానీ జిల్లాకు తగ్గ సదుపాయాలు లేవు, మౌలిక వసతులు లేవు, అన్నీ అద్దె బిల్డింగులే. రోడ్లు చూస్తే అధ్వానం, శానిటేషన్ దారుణం, దోమల బెడద, మంచినీటి కోసం ప్రజలు పడుతున్న బాధలు ఎంతెంత కాదు. ఖాళీ బిందులు పట్టుకొని కిలోమీటర్లు పరిగెడుతున్నారు. ఇంకా పార్వతీపురం రివర్స్ చేస్తే 40 సంవత్సరాలు వెనక్కున్నాం. ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే ఏదైతే కన్సిడర్ చేయాలో అక్కడి నుండి చూస్తే పార్వతీపురం నియోజకవర్గం 40 సంవత్సరాలు వెనక్కున్నాం. మా ఆలోచనలో తేడా ఉంది, మా యువకుల్లో ఇంకా తేడా ఉంది. ప్రతి ఒక్కడికి ఆశ అనేది లేదు, యాస్పిరేషన్స్ లేవు. పిల్లల్లో అది తీసుకురావాలి, పోటీతత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది. దీనికి సర్వం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్. ఆయన చూసి రాజకీయాల్లో రావడం జరిగింది. ఇలా మీరు అన్నట్టు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మనకి విజయనగరం జిల్లాలో ఒక భాగం ఉండేది, ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది, మన్యం జిల్లాగా వచ్చింది. ఒక జిల్లా నుంచి ఒక నియోజకవర్గంలోన ఒక ఇన్ఛార్జిగా రావడం అంటే టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అదొక పెద్ద సర్కిల్ ఉండాలి, ఒక వారిది ఎవరో ఒకరు ఉండాలి. అలాగా వారిది ఎవరై ఉంటారు మీకు? బాబు గారికిలో నాలో ఏం నచ్చిందో తెలియదు, బట్ ఈ సెడ్ ఐ ఫౌండ్ సంథింగ్ యూ, ద సేమ్ వర్డ్స్ అని చెప్తున్నాను. ఐ ఫౌండ్ సంథింగ్ ఇన్ యూ, ఐ వాంట్ టు సీ బిగ్ ఇన్ ద పొజిషన్, ఐ వాంట్ టు సీ యూ ఇన్ టు ద పాలిటిక్స్. సో ఆ 2 పదాలే చెప్పారు, నేను కూడా యాక్సెప్ట్ చేశాను. దేవుడు వరం ఇచ్చినట్టు. సో నా ఊరికి, నా నియోజకవర్గానికి నన్ను పంపించి నాతో సేవ చేయించుకోవాలని ఆయన చెప్పారు. మీ అందరికీ తెలిసిందేమో, నిండు సభల్లో దాదాపు 50 నుంచి 60 వేల మంది ఉన్నారు. అక్కడ కూడా ఒకటే మాట చెప్పారు, బొనేల విజయ్ చంద్రన్ పంపిస్తున్నాను, ఈయన ద్వారా 40 సంవత్సరాల నుంచి ఇంకా జటిలంగా ఉంటూ సమస్యని క్లియర్ చేయలేనా జంజావతి ప్రాజెక్ట్ని క్లియర్ చేస్తాను, కంప్లీట్ చేస్తానన్నారు. తోటపల్లి నుంచి ఈ జంజావతికి అనుసంధానం చేస్తూ నా నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ పొలాలకి, రైతులకి హెక్టార్ల పొలాల్ని తడపడానికి, అంటే నేనైతే గర్వంగా చెప్పుకోవచ్చు, నా నియోజకవర్గంలో నా చివరి పొలం వరకు నా రైతుకి నీరు అందే విధంగా ఉపయోగపడే విషయంగా చెప్పారు బాబు గారు. సో అంతకంటే ఇంకేం కావాలి సార్? అంటే ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టనే, ఎందుకంటే మీతో పాటు మిగతా కూడా ఆశావహులు ఉన్నారంటున్నారు, వాళ్ళు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. దాదాపు ఒక 3-4 అప్లికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు ప్రచారానికి ప్రారంభించారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందా? వచ్చే నుంచి ఇంకా ఒకటే పని, 13 గంటలు పనిచేస్తున్నాను. 13 గంటలు సరిపోవట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. నా డే స్టార్ట్ విత్ 5:30, 6కి నేను ప్రజల్లో ఉంటాను. మార్నింగ్ వాక్తో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి గ్రీవెన్స్ చూసుకుంటూ నియోజకవర్గం మొత్తం తిరిగేయడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఒకసారి మొత్తం అంతా సుడిగాలి పర్యటన చేశాను, ఇప్పుడు గడప గడపకి వెళ్తున్నాను. ఇలాగ 2014లోన జనరల్గా ఉండే నియోజకవర్గంగా ఉండేది జగదీష్ గారు ఉన్నారు. 2019 సంబంధించి చిరంజీవులు, వీళ్ళిద్దరి వైఫల్యమే ఇప్పుడు విజయ్ చంద్రన్ తీసుకొచ్చింది అనుకోవచ్చా? ప్రజలు ఏమైనా అనుకోవచ్చు అండి. యాక్చువల్ అధిష్టానం ఏం చేసినా చాలా దీర్ఘ ఆలోచనతో, చాలా లోతుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది. మరి ముఖ్యంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయానికి ఒక్కసారికి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ప్రతి పిన్ టు పిన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది రోజు కూడా మా బాబు గారి దగ్గరికి వస్తుంది. అంటే టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఆయనకంటే ఇంకెవరికి తెలియదు. డాష్బోర్డ్ పెట్టి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏ నియోజకవర్గంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎంతవరకు ఏ పనులు జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి, పార్టీ ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి, ఈరోజు అక్కడ ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ తెలుసుకునే వ్యక్తి మా చంద్రబాబు గారు. ఇలా మీరు ఏదైతే ఒక టెక్నాలజీ అన్నారు కదా, అలాంటి టెక్నాలజీయే మిమ్మల్ని బాబు దగ్గర చేసింది అంటున్నారు. టెక్నాలజీ అంటే బాబు గారికి కొత్తదనంగా ఎవరైనా చేసినా, ఇన్నోవేట్గా చేసినా ఈ అప్రిషియేట్ అండి. ఆయనలో ఉన్నది ఏంటంటే ఆయనకి సర్వం తెలిసి ఎవరైనా ఏదైనా చేసినా హీ లైక్ ఇట్. ఇలా టాలెంట్ని ఐడెంటిఫై చేయడంలో ఆయనకున్న టాలెంట్, ఏదైనా టాలెంట్ ఐడెంటిఫై చేయడంలో ఆయనకున్న టాలెంటు. సో ఆయన ఏం చూసారో, సో నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఇచ్చిన
అతిపెద్ద బాధ్యత నియోజకవర్గాన్ని సరిచేయాలి. ఇంకొక 40 సంవత్సరాలు పార్వతీపురంలో తెలుగుదేశానికి కావాల్సిన పునాదులు వేయాలి. ఆ 2 బాధ్యతలు ఇచ్చారు. దాన్ని నేను ముందుంచుకున్నాను. ప్రజలు కరెక్టే, వాళ్ళంతా ఓకే. మరి క్యాడర్ ఎలా ఉంది మీ వైపు? పార్వతీపురంలో క్యాడర్ని మీరు అసలు కంపేర్ చేయలేరండి. 1883 నుంచి ఇప్పటి వరకు జెండా కానీ కండువాని కానీ మార్చకుండా ఎన్ని బుడిదొడుగులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కదలని కార్యకర్తలు పార్వతీపురంలో ఉన్నారు. అది పార్వతీపురం నియోజకవర్గానికి తెలుగుదేశానికి ఉన్న బాండింగ్. సో ఆ బాండింగ్ని విడదీయలేరు. గవర్నమెంట్లో మేము ఉండని లేకపోని వాళ్ళు కండువా మార్చరు, పైన జెండాని తీయరు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నాకు బలం. అదే నా బలగం. క్యాడర్ అయితే పసుపు కండుగా తీయకపోవచ్చు, కానీ మీ నాయకులు పసుపు కండుగా వెనక ఇంకొక 2 కలర్లు కనిపిస్తున్నాయి అంటున్నారు సార్. అది ప్రజలందరికీ తెలుసు. ఏదైతే నిజాన్ని ఎవరు దాయలేరు, నిజాన్ని ఎప్పుడు కప్పలేరు. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నేను నిర్ణయించేది కాకుండా ఎవరైనా ఏ వ్యక్తి అయినా నేను ఇంతలో ఇది చేయకుండా దాయగలుగుతాను అనుకుంటే ఆయన భ్రమలో ఉన్నట్టే. ఒకసారి ఆలోచించండి, ఏ వ్యక్తి కూడా తనని ఒక లైన్ దాటి వెళ్తే ఈజీగా పట్టబడవచ్చు. ఆ విషయంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా. అందుకని ఏది జరగలేదు. నాకు తెలిసి పార్టీని బలపరచడమే తప్ప పార్టీ కోసం ఎవరైనా ఏ వ్యక్తి అయినా అన్యాయం చేస్తాడని అంటే మాత్రం ఇంతకుముందు తెలుగుదేశం కాదు, ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు. ఇది యువ రక్తంతో నిండిన తెలుగుదేశం. సమస్య వస్తే ముందుండడం తెలుసు, ఏదైనా విషయాన్ని కరెక్ట్గా చెప్పడం తెలుసు, తప్పు చేస్తే దండించడం తెలుసు. పార్టీ ఈజ్ ద బిగ్గర్ దాన్ ద ఎనీ ఇండివిజువల్. నేను కూడా నమ్మింది ఏంటంటే ఆర్గనైజేషన్ ఈజ్ ద బిగ్గర్ దాన్ ద ఎనీ ఇండివిజువల్. పార్టీయే ప్రథమం. పార్టీకి మేము కావాలి తప్ప మేము పార్టీకి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఒకడేమో సీనియర్ నాయకుడు, ఇంకొక ఆయనేమో గెలిచి ఉన్న ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన. మరి ఇద్దరి సహకారం ఎలా ఉంది అసలు? మీరు అద్భుతంగా ఉందండి. సో వాళ్ళు పరిధిలో ఇక్కడ ఏమవుతుందంటే, నేను నమ్మేది ఏంటంటే డీసెంట్రలైజేషన్. సెంట్రలైజ్డ్ పవర్ లేకుండా నియోజకవర్గం చాలా పెద్దది. నియోజకవర్గం ఇంత పెద్దది ఉండేటప్పుడు మేమేం చేస్తున్నాం అంటే కొన్ని డీసెంట్రలైజ్ చేసేసాం. మండలం వైజ్గా కమిటీస్, గ్రామాల వైజ్గా, అలాగే పెద్ద గ్రామాలు, చిన్న గ్రామాలు, కమ్యూనిటీ వైజ్గా, మన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా డివైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధుల్లో వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. కలిసి పని చేయడానికి మీరేమనుకోవచ్చు అంటే, మీ అందరం కలిపి ఒకే పని చేయడం కన్నా నలుగురు కలిపి 4 పనులు చేయడం వలన ఒకే టైమ్ అండ్ టెన్స్లో 4 పనులు జరుగుతున్నాయి. అంటే పార్వతీపురంలోన సమస్యలు ఏమున్నాయనే కంటే అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయనేది పెద్ద సమస్య కనిపిస్తుంది. ఏంటి అసలు ఏమైనా పరిష్కారం అయ్యేది ఉందా? ఈ రాజకీయ మీ పార్టీ ఒకసారి గెలిచింది, వాళ్ళు ఒకసారి గెలిచారు, ఇన్ని జరుగుతున్నాయి కదా. పార్వతీపురానికి ఒక సెంటిమెంట్ ఉందండి. పార్వతీపురం ప్రజలు పైన అధికారాన్ని వదిలేయండి, ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి అనేదే ఎమ్మెల్యేకి ఇస్తారు. మీరు గతం నుండి చూసుకుంటే గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలడం లేదు, కంటిన్యూస్గా గెలడం లేదు. ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్కి ఇవ్వడమే. మీరు ఇప్పుడు డీలిమిటేషన్లో ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది. ఒకసారి గుర్తుపెట్టుకుంటే మొట్టమొదటిసారిగా సౌరభ్ జైమన్ అయ్యారు. ఆమె మళ్ళీ ఓడిపోగా చిరంజీవి గారు అయ్యారు. చిరంజీవి గారు మళ్ళీ ప్రయత్నించగా జోగారావు అయ్యారు. అంతకు ముందు కూడా చూసుకుంటే విజయ రామరాజు గారు, అలా చూసుకుంటూనే మరిసిల రామనాయుడు గారు అయ్యారు. ఎప్పుడు కూడా ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వడం తప్ప ఒక వ్యక్తిని 2 సార్లు గెలిపించుకున్నారంటే అది ఒకే ఒక వ్యక్తి, అది మన ఎర్రా కృష్ణమూర్తి గారు. ఆయన ఒక్కరికే తప్ప మరి ఇంకెవరికి కూడా అవకాశం దొరకలేదు. అంటే టీడీపీ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అభ్యర్థులు మార్చుతున్నాడంటే అక్కడ సరిగ్గా వాళ్ళు పని చేయలేదు, లేకపోతే వాళ్ళపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి ఇంకొకరికి సీట్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం ఖాయం అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు టీడీపీ నుంచి. మరి మీ నియోజకవర్గంలోన పాత వాళ్ళని కాదని, అంతకుముందు ఉన్న 2019లో ఓడిపోయినాయని, 14లో గెలిచినాయని, ఎవరిని కాకుండా మిమ్మల్ని తీసుకొచ్చారు. మరి బయట ఓటర్కి ఎటువంటి ఇండికేషన్ వెళ్తుంది టీడీపీ నుంచి? టీడీపీ నుంచి
అంటే రాజకీయాలు మార్పు ఉన్నాయండి. ఈసారి తెలుగుదేశానికి ఒక ప్రామిస్ చేసింది ప్రజలకి, 40% పైబడి యువకులకు అవకాశం ఇస్తానని. సీనియర్స్కి మేము కావాల్సిన పార్టీకి కావాల్సినట్టుగా వాడుకుంటామని, 60 సంవత్సరాలు దాటి వాళ్ళని ఎలా వాడుకోవాలనేది పార్టీ డిసైడ్ అయింది. ఆ కోటాలో 40% యువకులకు ఇస్తానన్న కోటాలో నాకు ఇక్కడ ఇవ్వడం జరిగిందే తప్ప ఎవరినో తీసేసి పెట్టేసింది కాదు. పార్టీ చాలా క్షుణ్ణంగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో ఇదొక నిర్ణయం. అంటే మొత్తం జిల్లా అంతా కాకుండా మీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సరైన రోడ్డు కనిపించట్లేదు, అంతకుముందు వ్యవసాయం లేదంటున్నారు, షుగర్ పండించే రైతులకి దిక్కుతోచిన స్థితిలో ఉందంటున్నారు. మీ నుంచి ఏమైనా ఒక అంటే మీరు బయటికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమి ఎక్స్పోజ్ చేయబోతున్నారు ఈ సమస్యలు? ముఖ్యంగా సీతానగరం మండలంలో ఇక్కడ కమర్షియల్ క్రాప్ షుగర్ కేన్. ఇక్కడ రైతులందరూ కూడా చేతి నిండా డబ్బులు సంపాదించేవారు షుగర్ కేన్ పండించేటప్పుడు. ఇక్కడ మనకి ఆల్రెడీ లచ్చేపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్లు ఆ ఫ్యాక్టరీ మూయడానికి కూడా కొన్ని మేజర్ కారణాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రయత్నమే. వాళ్ళని మభ్యపెట్టో మతలబ్ చేసో ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్ళు ల్యాండ్స్ కూడా రియల్ ఎస్టేట్ చేసుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ చాలామంది అందులో ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అందులోని ములాఖత్ అయి ఆ ల్యాండ్ కూడా కబ్జా చేయడం, చౌకబారుగా తీసుకోవడం చాలా పద్ధతిలో జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక డెవలప్మెంట్ చేయాలి, ఒక లాంగ్ టర్మ్గా ఇక్కడ ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచన లేదు, అన్నీ షార్ట్ టర్మే. ఆ షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే ఈరోజు వేస్తాడు రోడ్డు, రేపటికి అక్కడ రోడ్డు ఉండదు. అలాంటి పరిస్థితి. సీతానగరం బ్రిడ్జ్ పరిస్థితి చూడండి, అలాగే పారాది బ్రిడ్జ్ పరిస్థితి చూడండి. అవి ఇటుపక్క నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా, విజయనగరం నుంచి ఇటుపక్క రావాలన్నా ఆ 2 వారధుల పరిస్థితి ఎలాగున్నాయంటే ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. పొరపాటున ఏమైనా జరిగితే ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళలేరు, అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి రాలేరు. అలాంటి పెద్ద పరిస్థితిని వీళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు. రిప్రజెంట్ ఇస్తే పట్టించుకునే ఆఫీసర్ లేడు. ఒక నాయకుడు అటుపక్క బొబ్బుల ఎమ్మెల్యే కానీ, ఇక్కడ పార్వతీపురం ఎమ్మెల్యే కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు అసలు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోలేదు. ఆ బ్రిడ్జిలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినవి. అలాగే సీతానగరం బ్రిడ్జ్ పక్కనే ఉంది. ఆ బ్రిడ్జికి ఇంతవరకు మోక్షం లేదు. కాంట్రాక్టర్లు ఎక్కడున్నారో తెలియదు. విజయచంద్ర గారు, సూటిగా మీ మీద ఉండే ప్రధానమైన ఆరోపణ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు పాతగా ఉండే ఎవరైతే క్యాడర్ ఉందో వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇప్పుడు సీనియర్గా ఉన్న వాళ్ళని అంతంతగా మీతో అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఎంతవరకు అవుతుందనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా, ఒక సవాల్గా చూపిస్తున్నారు. ఎప్పుడైతే ప్రత్యర్థి బలవంతుడో, ఇంతకుముందు పార్వతీపురం ఒక లెక్క, నేను వచ్చిన తర్వాత నుంచి తెలుగుదేశానికి పార్వతీపురంలో ఒక లెక్క అండి కన్సిడర్ చేస్తే. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉన్న పార్వతీపురాన్ని ఉలిక్కి పడేటట్టు చేశాను. ఒకే ఒక మాట, పార్వతీపురం ఊపిరి పీల్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడున్న శాసనసభ్యుడి చేయని అవినీతి లేదు. ఫ్యామిలీ సెటిల్మెంట్లు ఆయన చేస్తాడు. 2 భార్యాభర్తల మధ్యన సెటిల్మెంట్ ఆయనే చేస్తున్నాడు. నువ్వు బండి కొనుక్కుని డ్రైవింగ్కి వెళ్ళాలంటే ఆయన ఉండాలి మధ్యలో. ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఆ జే ట్యాక్స్, ఈ జోగారావు ట్యాక్స్ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించే వ్యక్తి లేడు, సూటిగా అడిగేవాడు లేడు. నేను వచ్చిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఏదైతే జే ట్యాక్స్ ఉందో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, మీ సీనియర్ లీడర్లు ఎవరో మాట్లాడలేదు. వాళ్ళకి జే ట్యాక్స్ ఏమైనా కట్టుంటాడు ఆయన ఏమైనా? అది మనకు తెలియదు సార్. అంటే ఒక్కొక్కరు రాజకీయాలు కొందరు ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హుందాగా మాట్లాడతారు, కొందరు శుతిమెత్తగా మాట్లాడతారు, కొందరు కొండ బదిలినట్లు మాట్లాడతారు. సో నేను కొండ పగలగొట్టేటట్టు మాట్లాడతాను. కొందరు ఇండైరెక్ట్గా చెప్తారు అర్థం చేసుకోవడానికి. సో నాకున్న పరిజ్ఞానం కానీ, నాకున్న అలవాటు కానీ, చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా ఎవరికి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి చెప్పేటట్టు అర్థమయ్యేటట్టు చెప్తాను. అది నాకున్న అలవాటు. ఈ అలవాటులో డైరెక్ట్గా అడగడం కూడా సమంజసం. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పోరాడేటప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగే ప్రసక్తిలో ఖచ్చితంగా పేరు ప్రస్తావించి మాట్లాడడం కూడా నాకు అలవాటు. అందుకనే ఇందాక శాసనసభ్యుల పేరు కూడా తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇలా మీరు నిజంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. మీ సీనియర్ లీడర్లు ఇద్దరికి కూడా
ఏదైతే జే ట్యాక్స్ ఉందో అక్కడ నుంచి ఏ లబ్ధి పొందకండి అని ఇంతకాలం సైలెంట్గా ఉన్నారా? ఈ పార్టీలో నిజమైన కార్యకర్త, నిశ్చకైన కార్యకర్త, ఏదైనా నాయకుడు, కరెక్ట్ నాయకుడు ఉంటే ఇలాంటి ప్రలోభాలకి, ఇలాంటి లోపాయకర్తనానికి లొంగబోరు కూడా అన్న. అది తెలుగుదేశం మాకు ఇచ్చే ట్రైనింగు. ఎవరైనా మీరైనా ఒక్క నెల మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మీరు కూడా పార్టీని వదిలి వెళ్ళలేరు. అలాంటిది తెలుగుదేశం పార్టీ. మీ పార్టీ లక్ష్యం కావచ్చు, లేకపోతే మీ లక్ష్యం కావచ్చు, మీరు విజయం సాధిస్తే ఏం ప్రణాళికలు ఉన్నాయి? ఈ ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు? ఒక స్పష్టత ఏమైనా ఉందా మీకు? అండి, గెలిచినంటేనే పార్వతీపురం ప్రధాన సమస్య ఏంటంటే వైద్యం. ఇన్ని సంవత్సరాలైనా నా ప్రజలు చావుని చేతిలో పట్టుకుంటూ వైజాగ్ వరకు పరిగెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే అంబులెన్సుల్లోనే చనిపోయిన కారణాలు ఉన్నాయి. పార్వతీపురానికి మేజర్ హాస్పిటల్ అవసరం ఉంది, విత్ స్పెషలైజ్డ్ ఎక్విప్డ్ హాస్పిటల్. అది ఖచ్చితంగా చేయాలని ప్రణాళిక తీసుకున్నాం. దానికి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆల్రెడీ చెప్పాం, గవర్నమెంట్ రాగానే మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి. ఈ ఏజెన్సీలో చిన్న చిన్న రోగాలకు కూడా చనిపోతున్నారు. అంటే అవేర్నెస్ లేకపోవడం, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దానిపై అవగాహన లేక దాన్ని క్రోనిక్ చేసుకొని చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అందుకే ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. రెండోది, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదువుకోవాలంటే నా నియోజకవర్గం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అయితే బొబ్బులు రావాలి, లేదంటే విజయనగరం వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి. డిగ్రీ చదివిన తర్వాత పీజీ చదువుకోవడానికి పార్వతీపురంలో పీజీ కాలేజ్ ఒకటి పెట్టాలి. అది నా రెండో టార్గెట్. మూడో టార్గెట్, ఇక్కడ యువకుల్లో ఆస్పిరేషన్ తక్కువ ఉంది. ఒక ఐఏఎస్ అవ్వాలని, ఒక ఐపీఎస్ అవ్వాలని, ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలని, ఒక బిజినెస్ చేయాలని, ఒక స్టార్టప్ పెట్టాలని ఆలోచనలు లేదు. వాళ్ళకి నేనేం చేస్తున్నానంటే వివిధ సంస్థల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పార్వతీపురంలో నేను నెక్స్ట్ 5 yearsలో ఎంత కాదన్నా ఒక 500 మంది డాక్టర్ని, 500 పైన ఒక 100 మంది సైంటిస్టులని వివిధ సంస్థల్లో, వివిధ దేశాల్లో నా పార్వతీపురం నుంచి యూత్ని చూడాలని ఆశపడుతున్నాను. ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ అండి, ఓషన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే అందిపుచ్చుకోవడానికి అవగాహన లోపంతో నా నియోజకవర్గం ప్రజలున్నారు. దాన్ని ఇవ్వడానికి నేను వారధిని అవుతా. ఇప్పుడు యువకులకి ఇక్కడ ఆపర్చునిటీస్కి మధ్యలో ఐ వాంట్ టు బికమ్ ఎ బ్రిడ్జ్. నన్ను నుంచి వెళ్ళి ఆపర్చునిటీస్ అందుకోవడానికి ఇవ్వాల్సిన పాత్ తయారు చేద్దామని అనుకున్నాను. అది మూడోది. నాలుగోది, మౌలిక వసతులు. మీరు ఖచ్చితంగా పార్వతీపురం చూస్తే రోడ్లు బాగోవు, 2 శానిటేషన్ బాగోదు, 3 అసలు డ్రింకింగ్ వాటరా అది డ్రైనేజ్ వాటరా అంటారు. బురద నీరు ఇస్తూ అది డ్రింకింగ్ వాటర్ అంటున్నారు. ఒక మంచినీటి ఇవ్వలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాహంతో మహిళలు బిందెలు పట్టుకొని ఎప్పుడు లేని విధంగా ఉన్నారు. ఇప్పుడే ఇవ్వలేకపోతే రేపు ఏప్రిల్ మేలో ఎలాంటి పరిస్థితితో ఆలోచించండి. దారుణంగా ఉంది మంచినీరు ఇవ్వలేని పరిస్థితి. ఇది కాకుండా పవర్ కట్స్, యాక్సిడెంట్స్. నేను వచ్చి చూసిన తర్వాత 16 యాక్సిడెంట్లు చూశాను. ఆ యాక్సిడెంట్లు ఏంటంటే రోడ్డు బాగోలేక, నాణ్యమైన రోడ్డు లేక, గుంతలు కూడా కప్పలేని పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వానికి సిగ్గుచేటండి. అంటే ఒక వ్యక్తి చనిపోవట్లేదు, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుందని ఒక చిన్న కన్సర్న్ కూడా లేని ఈ గవర్నమెంట్ని ఏమన్నాలో అర్థం అవ్వట్లేదు. సో ఈ 5 ఎజెండాలతో పార్వతీపురానికి మౌలిక వసతులు, వైద్యం, విద్య, యువతకి కావాల్సిన ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మీకు పొత్తుంది జనసేనతో. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నియోజకవర్గాలు వేరు, ఎస్సీ నియోజకవర్గాల్లో పరిస్థితి వేరు. మీకు తెలుసు, సామాజికంగా 2 సామాజిక వర్గాల మధ్య వైరుధ్యాలు ఉంటే అందులో ఎస్సీ నియోజకవర్గాలు ఉండే వైరుధ్యం మీకు బాగా తెలిసిందే. ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? అది ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగానండి. పేరుకే మేము పార్వతీపురం విషయానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కానీ సామాజికంగా ఎస్సీ వాళ్ళు ఉన్నా కానీ మేజర్గా పోర్షన్ బీసీలకే వెళ్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎస్సీ నుంచున్నా బీసీలకి ఎలా మేము సాయం చేయగలుగుతున్నామంటే మెజారిటీ ఆఫ్ నామినేటెడ్ పోస్ట్, ఏవైతే నామినేషన్ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులన్నీ బీసీలకు ఇవ్వడం ద్వారా ఇద్దరిని కూడా బ్యాలెన్సింగ్ చేయడం అవుతుంది. ఒక విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉంటూ మిగతా బీసీ సామాజిక వర్గ ప్రజలందరినీ కూడా నామినేటెడ్ పోస్టుల్లోని కార్పొరేషన్ చైర్మన్గా చేయడం వలన ఇద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. విజయచంద్ర గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు చాలా వరకు తెలుగుదేశం కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మీ పార్టీ కోసం స్పెసిఫిక్గా మాట్లాడతాను. ఇలాగా బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు గెలుపో ఓటమో జరిగిన తర్వాత, గెలిచిన ఆ పదవీకాలం అయిపోయిన తర్వాత
ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత గుటికనో సొంత ఊరికనో వాళ్ళ బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు విజయ్ చంద్ర కూడా అలాంటిదే చూడొచ్చా మేము? అస్సలు కష్టమే అండి. ఎందుకంటే నాకు ఇదే ఊర్లో పొలాలు ఉన్నాయి, నా తల్లిదండ్రులు పుట్టిన ఊరు, నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను. నేను చిన్నప్పుడు పుట్టిన నా స్మృతులు నేను మర్చిపోలేను. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ ఊరు గురించి, ఈ ఊరు ఇన్స్పిరేషన్ గురించి నాకు నూరు పోసిన నా తల్లిదండ్రులు లేకపోవడం, ఇంకా నాకు మెమరీగా మిరిగింది ఏదైనా ఉందేనంటే పార్వతీపురమే. నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని దీక్షతో ఉన్నాను. ఆ దీక్ష ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయినంత వరకు, నా లాస్ట్ బ్రీత్ వరకు, అంటే ఆఖరి శ్వాస వరకు పార్వతీపురంలోనే ఉంటానని. అంటే అందరూ ఎక్కడి నుంచి వలసలు వెళ్తుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ వలస ఆల్రెడీ మేము ఏం చేశానంటే అండి, ఊరు వదిలి స్టార్ట్ చేసుకున్నాం ఎడ్యుకేషన్ బయటే. అక్కడ సక్సెస్ అయ్యాం. తర్వాత వేరే వేరే జాబులు చేసాం, అది కూడా చూసాం. బయట ప్రపంచాన్ని చూశాను. 20 సంవత్సరాల నుంచి నా ఊరిని చూస్తే అలాగే ఉండిపోయింది. నేను కొత్తగా బయటికి వెళ్ళే అవసరం లేదు నాకు. ఏది చేయాలన్నా నా ఊరి కోసమే చేయాలి. బయట ఏమైతే చూశానో అది నా ఊర్లో ఇంప్లిమెంట్ చేయాలి. నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, నా తమ్ముళ్ళకి చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళి ఏం చేయాల్సింది లేదు. ఏం చేయాలన్నా ఊరి కోసమే చేయాలి, ఊరితోనే ఉండాలి. థ్యాంక్ యూ విజయ్ చంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి ఉమ్మడి జిల్లాగా ఉండి తర్వాత పార్వతీపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్న లోపాలను కానీ మిగతా విషయంగా సరి చేసుకొని విజయం వైపు ప్రయాణం చేస్తుంది. ఏదైతే లాంగ్ టర్మ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి తీరుతామనేది విజయ్ చంద్ర మనకు చెప్తున్నది. మరో నియోజకవర్గంతో నేను ఎమ్మెల్యే కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.